రైట్ మేడ్చల్లోని సీఎంఆర్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలేజ్ ఎదుట అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే 5 అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల దగ్గర దాదాపు 300 ప్రైవేటు వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచినట్టు కూడా సమాచారం. సదరు వీడియోలతో విద్యార్థినులు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా వంట చేసే వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులకు న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ధర్నాకు దిగింది. విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేస్తున్న సీఎంఆర్ కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, ఇటు హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారంటూ కూడా విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీంతో కాలేజ్ ఎదుట అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఆందోళనకు దిగారు. సో మొత్తానికి అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే సీఎంఆర్ ఐటీ విద్యార్థులకు సంబంధించి బాత్రూమ్ లో కొన్ని కెమెరాలు అమర్చడము, దాదాపు ఇదంతా కూడా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. అయితే ఇందులో చూస్తే సెక్యూరిటీ కావచ్చు, అంతేకాకుండా వంట మనిషి కావచ్చు, వార్డెన్ సంబంధించిన దాంట్లోనే పూర్తిగా కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి సెల్ ఫోన్ నుంచి కూడా దాదాపు కొన్ని వందల వీడియోలను కూడా పోలీసులు సేకరించారు. అయితే దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఏబీవీపీ కూడా విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికాయి. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకొని విద్యార్థులను కూడా తమకు న్యాయం చేస్తామని చెప్పి కూడా విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయితే కానీ తమకు ఇప్పుడే వెంటనే దీనికి సంబంధించి దీని వెనక ఎవరున్నారు, ఎన్ని రోజుల నుంచి తతంగం జరుగుతుంది అనే దానిపైన కూడా తమకు పూర్తిగా ఈ యొక్క వివరాలు తెలవాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు కాలేజీ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలి. కానీ కాలేజీ యాజమాన్యం ఇప్పటికీ కూడా ఎలాంటి మీడియా ముందుకు వచ్చి కావచ్చు, ఇటు పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం కాలేజీ యాజమాన్యం మాత్రము ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఖాళీగా ఉంటే ఎలా తమ భవిష్యత్తు కావచ్చు, తమ అసలు బాత్రూమ్ లో సీసీ కెమెరాలు ఎవరు అమర్చారని దానిపైన కూడా కొంత క్లారిటీ రావాలని చెప్పి కూడా దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా వీరిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ఇన్ని వీడియోస్ వారి వద్ద ఉన్నాయని చెప్పి ఒక్కసారిగా తెలియగానే విద్యార్థులు కూడా పూర్తిగా షాక్ కూడా గురైన పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క విషయం చేసుకున్న తల్లిదండ్రులు కూడా కాలేజీ వద్ద కూడా చేరుకొని పెద్ద ఎత్తున వారు కూడా ఆందోళన కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క ఘటన పైన కూడా చాలా సీరియస్ గా ఉంది ఈ యొక్క ఘటనకు సంబంధించి. కానీ కాలేజీ యాజమాన్యం ఇప్పటికైనా దీనిపైన స్పందించాలని మాత్రం ప్రధానంగా విద్యార్థి సంఘాలు కూడా ఇందులో ఆందోళన కూడా చేస్తారు. అంతేకాకుండా కాలేజీ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలి అనేది మాత్రం విద్యార్థి సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.